హే హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అరుణ్ జీటీ 650 మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న జ్యోతిర్లింగానికి అయితే రెడీ అవుతున్నాం. సో అందుకోసానికి మనం ముందు మన జీటీ 650 బైక్కి మనము సీట్ సపోర్టర్ అండ్ ఇంకా హెడ్ లైట్స్ లైక్ ఇండికేటర్ లైట్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని అయితే మనం రెడీగా ఉన్నాము. సో మార్నింగే లేచి బండి రెడీ చేసుకొని స్టార్ట్ అయిపోయాం గైస్ ఇప్పుడే మనము. సో మొత్తానికి మనమైతే కర్ణాటక బార్డర్ రీచ్ అయిపోయాం గైస్. హాయ్ హలో గైస్, ఇప్పుడైతే మనము హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్ వచ్చేసినాము. మహారాష్ట్రకి ఎంటర్ అయిపోయాము. కర్ణాటక దాటుకొని మహారాష్ట్రకి అయితే వచ్చేసినాము. చూస్తే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. విండ్ మిల్స్ అంటారు దీంట్లోని. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు వ్యూ సూపర్ అనిపించింది. చలో హాయ్ గైస్, ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్నాము. తుల్జా భవాని మాత టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం. ఇప్పుడైతే నేను మహారాష్ట్రలో ఇంకొంచెం 300 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోతాం మనము గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగానికి. సో మనం ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తామంటే చైన్ రఫ్ అవుతుంది. సో దానికోసం మనం చైన్లు పోట్టుకోవాలి. చైన్ స్ప్రే, చైన్ లోబు బండికి. అలానే ఇది 300 కిలోమీటర్స్ కంటే ఎక్కువ కూర్చోలేము ఈ సీట్ పైన. సో అట్లా నేను సపోర్టర్ తెచ్చుకున్నాను, నా ఫ్రెండ్ ఇచ్చాడు. ఇది ఇప్పుడు ఫిట్ చేసి మళ్ళీ ఇన్ని స్టార్ట్ కావాలి. వర్షం అయితే పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడే బయటకు వచ్చాను, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వ్యూ అయితే సూపర్ అనిపిస్తుంది. ఆ రోడ్ పైన ఫ్లవర్స్, నీట్ రోడ్డు, ఎండ కొడుతుంది, మళ్ళీ వర్షం పడుతుంది. అబ్బా ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఏగో చూస్తున్నారు కదా, ఐస్ గడ్డలు కూడా పడుతున్నాయి. అసలు ఎట్లా అంటే పట తాకుతున్నాయి. ఇక బంకులు అయితే తగ్గినాక అయితే వెళ్ళాలి మెల్లగా. చూడు మాత్రం మస్తు పరీక్ష పెడుతున్నా నాకు ఈరోజు. ఎందుకు చూద్దాం, ఎంత ఏదైనా పోవాల్సిందే. మొత్తం మీద కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాను. స్పర్శ దర్శనం అయింది, ఎవ్వరు లేరు. జస్ట్ 5 minutes లో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున ఎల్లోరా కేవ్స్ అండ్ అలాగే కైలాస్ టెంపుల్ అవన్నీ చూసుకొని వెళ్ళిపోతా. చూడండి, జస్ట్ 500 రూపీస్ కి నాకు సోలో వచ్చాను హైదరాబాద్ నుంచి అని చెప్పేసి బ్రదర్ జాలి గుండెతో నాకు 500 రూపీస్ కి రూమ్ ఇచ్చిండు. న్యూ కన్స్ట్రక్షన్ బాగుంది. కొంచెం తినేసి ఫుల్ రైడ్ అయిపోయినా. హైదరాబాద్ నుంచి తుల్జాభవాని, అటు నుంచి మళ్ళీ డైరెక్ట్ ఇడికే దూలు తీరిపోయింది అనుకోవాలి. కానీ దర్శనం మాత్రం సూపర్ జరిగింది. జ్యోతిర్లింగం ఇది 5వ జ్యోతిర్లింగం నాది. హోప్ఫుల్లీ విత్ యువర్ బ్లెస్సింగ్స్ ఇంకా 12 మొత్తం కంప్లీట్ గా చేసుకుంటానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనకి ఇలా టైం దొరికినప్పుడే అన్ని పవర్ బ్యాంకులు కానీ ఫోన్లు ఏమున్నా అవి ఛార్జింగ్ పెట్టుకుంటే బెటర్. మళ్ళీ పొద్దున్న లేచి త్రయంబకేశ్వర్, ఫస్ట్ ఎల్లోరా కేవ్స్ అనుకుంటున్నాను. చూద్దాం, త్రయంబకేశ్వర్ ఒకటైతే అయిపోతుంది. భీమశంకర్ క్లోజ్ ఉంది అనుకుంటా, చూద్దాం. ఓ అందరు దిఖో, ఓ దిఖో బనే అభి టూడేనా అప్ టు నా ఓపెన్ కర్. హలో గైస్, ఇప్పుడైతే మనం ఎల్లోరా కేవ్స్ కాడికి వచ్చేసినాము. మీకు చూపిస్తాను వెనకాల. చూడండి, అది కైలాస్ టెంపుల్. వరల్డ్ లో 8th వండర్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అసలు ఆ గుట్టను మొత్తం చెక్కేసి ఒక గుడి కట్టారంటే. చూపిస్తాను మీకు, ఒక నిమిషం. కనిపిస్తుందా మీకు? ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎల్లోరా కేవ్స్ చెప్తున్నా కదా, అసలు మన భారతీయులకు ఉన్నంత జ్ఞానము, తెలివి అసలు ఎవ్వరికి లేదు. నిజం చెప్తున్నా, అసలు మన సంస్కృతి వేరు, మన సాంప్రదాయాలు వేరు. మన ఆర్కిటెక్చర్ చూడండి, అసలు వండర్. ఇది అసలు వండర్ అంటే వండర్. ఆ 7 వండర్స్ కాదు, అందులో ఇది పెట్టాలి. అసలు తాజ్మహల్ ఒకటే పెట్టారు. మొత్తానికైతే మనము దగ్గరికి రీచ్ అయిపోయాము. అప్పట్లో అసలు ఎలా కట్టారో కూడా తెలియదు రాజులు, ఎన్ని ఇయర్స్ పట్టిందో కూడా తెలియదు. బట్ ఈ ఆర్కిటెక్చర్ కట్టడానికి అసలు ఆ గుట్ట మొత్తం చెక్కారంటే చూద్దాం లోపల ఆర్కిటెక్చర్ ఎలా ఉందో ఏం కథ. అసలు చూడండి, చాలా బాగుంది. అసలు ఒక గుట్టని మొత్తం ఇలా చెక్కారంటే మామూలు మాట కాదు. చూసారా, ఇదే మనకు 20 రూపీస్ నోట్ పైన ఉంటుంది. ఇదే విగ్రహం అద్భుతం అని చెప్పుకోవచ్చు. అసలు నిజంగా అసలు చూడండి, ఇదే మనకు 20 రూపీస్ నోట్ పైన ఉంటుంది. చూడండి వెనకాల ఇట్లా చెక్కారో కూడా అర్థమైతలేదు. వాళ్ళ దగ్గర ఎంత చిన్న చిన్న పనిముట్లు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. మన భారతీయుల యొక్క కళా జ్ఞానాన్ని ఎవరితో పోల్చలేమనుకో, కానీ మొత్తం డిస్ట్రాయ్ చేసినట్టే కనిపిస్తుంది అంతా. ఇక్కడ కూడా ఒకటి ఉంది, కనిపిస్తుందా? ఇది ఎలిఫెంట్, ఏనుగు. తొండం అయితే ఇరగొట్టేసారు వాళ్ళు. ఎవరో మొత్తం పూర్తి డిస్ట్రాయ్ చేసారు. వెళ్దాం ఇంకా లోపలికి. చాలా ఉందంట. మనకు టైం మొత్తం ఈయన అయిపోతుంది. వాళ్ళు హోల్స్ చేశారు ఇక్కడ నుంచి ఇక్కడికి. మేబీ ఇక్కడ కర్టన్స్ కానీ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుండదు. ప్రతి దానికి ఉంది, అలా ప్రతి పిల్లర్స్కి ఉన్నాయి.
ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆర్కిటెక్చర్ మొత్తం ఇది రామాయణం అంట. ఇక్కడ పైన నుంచి చూస్తే మీకు ఎవ్రీథింగ్ మనకు హిస్టరీలో ఏమైంది అనే ఎవ్రీథింగ్ అన్ని ఇందులో కనిపిస్తుంది విత్ ప్రూఫ్స్. ఎవరెవరైతే ఇట్లా రామాయణం అంటే జరగలేదు, అది ఓన్లీ కథలే అవి అని అన్నారో, ఇక్కడ మన పూర్వీకులు కూడా, మనం అంటే ఓకే ఫైన్, మన పూర్వీకులు కూడా లైక్ రాజులు వాళ్ళు కూడా చూడండి మనకు డీటెయిల్గా ముందు తరాలకి చెప్పడానికి కోసం ఇక్కడైతే మీకు చెక్కబడింది చూడండి మొత్తం. ఈ కైలాష్ టెంపుల్ మీరు వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. అసలు వీళ్ళు చెక్కడం ఎలా చెక్కారో కానీ నిజంగా దండం పెట్టవచ్చు నాయన. ఇగో హనుమాన్ అక్కడ ఫైట్ చేస్తున్నాడు చూడండి, హనుమంతుడు అక్కడ కూర్చున్నాడు చూడండి తోక మీద. అంటే హనుమాన్ని పట్టుకుంటే ఇట్లా కట్టేశారు. మనకు ఎంత డీటెయిల్గా అనిపిస్తుంది. లోపల గృహాలు చూడండి, ఈ కొండని చీల్చడమే అంటే ఇంకా అందులో లోపల అయితే డిజైన్ చేసి చాలా బాగా చేసారు. ఇది పైనుంచి వ్యూ మనకు. కైలాష్ టెంపుల్ ఇదే శివలింగం ఉండే గుడి చూడండి. మీరు చూసేది మొత్తం డిస్ట్రాయ్ చేశారు చూడండి మీరు మొత్తం. అరే ఆరామ్సే బాస్. మనము లోపలికి వెళ్ళలేము కానీ శివుని మాత్రం కొంచెం దగ్గర నుంచి అయితే చూడొచ్చు. మీకు చూపిస్తే అది ఎక్కడనో. కనిపిస్తుందా? హర మహాదేవ్. చూడవచ్చు మీరు వేరే వేరే దేశాల నుంచి కూడా అయితే మనం ఇండియా కల్చర్ని అండ్ ఆర్కిటెక్చర్ని చూడడానికి అయితే వచ్చారు. కమ్రూన్. ఇక్కడ చూస్తున్నాయి మీరు కింద బండ మీద ఇలా చెక్కారనమాట. అప్పట్లో బట్టలు కానీ కాపలదారులు ఇట్లా ఆడుకోవడానికి కోసం ఈ బొమ్మలు గీశారు. పైన చూడండి ఇక్కడ నుంచో వాటర్ వస్తాయి. వాటర్ అనేవి అది ఇలా చెక్కారు అక్కడ నుంచి ఇక్కడ వరకు చెక్కి చూడండి. దానికి వే ఎట్లా చేశారో చూడండి. అప్పట్లో వాటర్ స్టోరేజ్ కోసమే మేబీ నాకు తెలిసి. చూడండి అలా కిందికి ఉంది. అక్కడ కింద గృహ ఇంకేముంది స్టెప్స్ కూడా ఉన్నాయి లోపలికి, కానీ ఎంట్రీ లేదు మనకు. బుద్ధుని విగ్రహం ఉంది ఇక్కడ చూడండి. అసలు నాకు తెలిసి అక్కడ నుంచి సన్సెట్ అయ్యేటప్పుడు సన్ రైజ్ అన్ని బుద్ధుని మీద పడతట్టున్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్, మనం ఇందాక గ్రౌండ్ ఫ్లోర్ ఉండే. అసలు ఎంత టెక్నాలజీ అప్పుడు ఆ కాలంలో అసలు చూడండి. మొత్తం 3 ఫ్లోర్స్ అంట, అందుకే 3 తాల్ అంటారంట దీన్ని. గాయస్ చూడండి ఎన్ని కేవ్స్ ఉన్నాయో. ఇది కేవ్ నెంబర్ 10. ఎకోసిస్టమ్ ఇస్ దేర్ ఐ థింక్ సో. హాయ్ హలో గైస్. చిన్నప్పుడు మనం సోషల్ బుక్లో చదువుకున్నాము హిస్టరీ గురించి అండ్ ఆర్కిటెక్చర్స్ మన ఇండియన్స్. కానీ అవన్నీ అప్పుడు చిన్న ఉన్నప్పుడే చూసి ఎప్పుడన్నా ఒకసారి వెళ్దాం అనుకొని ఫైనల్గా వచ్చేసాను గైస్. ఎల్లోరా కేవ్స్, కైలాష్ టెంపుల్. సూపర్ సూపర్ సూపర్, అసలు చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా రండి, విజిట్ అవ్వండి మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు. ఎప్పుడు స్టడీస్ జాబ్సే కాదు, అప్పుడప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్టోర్స్ చాలా ఉన్నాయి బ్రో ఇక్కడ. ఇది మనీ అట్రాక్ట్ చేస్తా చాలా. మరి నా దగ్గర ఎన్ని మనీ ఉన్నాయో తెలుసుకోవాలి. అసలు చాలా ఉన్నాయి స్టోన్స్. అది మనీ అట్రాక్ట్ చేసే స్టోన్ మాత్రం ఇదంట. माइंस में निकलता, माइंस में निकलता, कोयले का माइंस होता ना, अच्छा उसमें निकलता। इससे क्या मेटल रहता? ये अपने सेकंड गोल्ड है ये। హాయ్ గైస్, మీకైతే ఇద్దరిని పరిచయం చేయాలి. అంటే అందరు అడుగుతున్నారు ఒకటే క్వశ్చన్, ఏంటంటే ఒక్కడే వెళ్ళినావా అని. లేదు, మేము ముగ్గురం వచ్చినాము. ఒకడేమో సిరి నా చేతిలో ఉన్నది. ఏ సిరి అంటే నేను ఎట్లా చెప్తే అట్లా ఉంటది. ఇంకోటి వచ్చేసి నా రాకీ ఆడు. ఇంత దూరం రావడానికి కారణం మెయిన్ గా ఇది అండ్ ఈ ఫోన్. అని పేరు రాకీ, ఫోన్ పేరు సిరి. ప్రజెంట్ మనము మహారాష్ట్రలో ఉన్నాం. షిరిడి వే ఇది. కృష్ణేశ్వర్ నుంచి షిరిడికి వెళ్తున్నాం ప్రజెంట్. ఓకేనా? క్లియరా? రోడ్, నేను, బైక్, నా ఫోన్, అంతే. ఇక ఎవరు లేరు. ఓకే బాయ్. మొత్తానికి మనకు సెకండ్ రోజు త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం కూడా అయిపోయింది. హాయ్ గైస్, టైం 1 అవుతుంది. అసలు చూస్తురుగా మీరు ఇంత ఘోరంగా ఉందంటే రోడ్ అయితే మొత్తం గుట్టలే ఉన్నాయి, చాలా కర్వ్స్ ఉన్నాయి. మిడ్నైట్ 1 అవుతుంది. ఇప్పుడు ఈ నుంచి నేను ముంబై వెళ్తాను ఐటమ్కి. అసలు డేంజర్ ఉన్నాయి. లైఫ్లో ఫస్ట్ టైం నాకు భయం అవుతుంది రోడ్ చూస్తే. అట్లా ఉంది, ఎందుకంటే గుట్టలు, లోయలు, మొత్తం చెరువు,
ఆ, నాకైతే హనుమంతుడు తోడుండు, మన వినాయకుడు తోడుండు, ఆ శివయ్య తోడుండు. చాలు, వెళ్తున్నా. బాయ్ బాయ్. ఫైనల్లీ గైస్ ముంబైకి అయితే వచ్చేస్తాను. నా బైక్ నా రాకీ గాని వేసుకొని. నా డ్రీమ్ ఉంటుండే ఎప్పుడైనా సరే లైక్ నా బైక్ మీద చాలా లాంగ్ వెళ్ళాలని. సో ఫైనల్లీ నా డ్రీమ్ అచీవ్ అయిపోయినా. మనం ఇప్పుడు బోటింగ్ వెళ్తున్నాం, తాజ్ హోటల్. చలో మనం ఇప్పుడైతే బోటింగ్ వెళ్తున్నాం. ఏదో స్పీడ్ బోటింగ్. హాయ్ బ్రో. मोबाइल पैकेज में గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. బోటింగ్ కూడా వెళ్ళిన. నెక్స్ట్ సిద్ధి వినాయక టెంపుల్ ఉంది, చూసుకొని వెళ్దామని అనుకుంటున్నా. ఈరోజు హైదరాబాద్కి రీచ్ అయిపోవాలి. రాకీ ఆడు చాలా కష్టపడ్డాడు. హలో గైస్, మనం మెరైన్ డ్రైవ్ బీచ్లో ఉన్నాము ప్రజెంట్. టోటల్ 1000 కిలోమీటర్స్ వచ్చిన హైదరాబాద్ నుంచి. లొకేషన్ చూపిస్తా, ముంబై మెరైన్ డ్రైవ్ బీచ్. We count every blessing. హాయ్ గైస్, మనం మెరైన్ డ్రైవ్ బీచ్లో ఉన్నాము. అండ్ నా వెనకాల ఉన్నది వాంకట్ స్టేడియం. ఎప్పుడు క్రికెట్ చూస్తూ ఉంటాను. వాంకట్ స్టేడియం అంటే టీవీలోనే. సో ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్. చూపిస్తాం. హాయ్ గైస్, మనం ఇప్పుడైతే ప్రజెంట్ ముఖేష్ అంబానీ సార్ వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చాము. చూపిస్తాను. ఇదే ముఖేష్ అంబానీ సార్ హౌస్. ఇది ఇంత తక్కువ పెద్ద చూడండి. సో ఫైనల్గా మనం శ్రీ సిద్ధి వినాయక స్వామిని దర్శనం చేసుకొని ముంబై నుంచి స్టార్ట్ అవుతున్నాం. హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాము. హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినా ఆల్రెడీ. ఒకసారి సూపర్ లొకేషన్, అసలు ఒకసారి వ్యూ చూడండి. హాయ్ గైస్, నమస్కారం అందరికి. ఫైనల్లీ మా విలేజ్ కి అయితే వచ్చేసాను నేను. ఇదే మా ఊరు. సో ఫైనల్లీ మొత్తానికి 1767 అంటే 1767 కిలోమీటర్లు 4 days ట్రిప్ లో ఫైనల్ గా నేను మా విలేజ్ కి అయితే ఇప్పుడు ఈ రోజు వచ్చేసాను. 4th డే అనమాట. 4 days ట్రిప్ అయిపోయింది. అన్ని క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ సపోర్ట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుణ్ GT 650.